క్రోషా వర్క్ ఏ విధంగా చేయాలి, దానికి ఎన్ని స్టాండర్డ్స్ థ్రెడ్ తీసుకోవాలి, థ్రెడ్ అనేది ఏ విధంగా చుట్టుకోవాలి, అది కూడా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తున్నాను చూడండి. నేను 2 సిల్క్ థ్రెడ్లు తీసుకునేసి ఈ విధంగా థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత ఇది అంటే థ్రెడ్ అయిపోయిండే దాన్ని తీసుకునేసి 2 స్టాండర్డ్స్ రౌండ్ అప్ చేసుకుంటున్నాను 30 టైమ్స్. ఈ విధంగా 30 టైమ్స్ రౌండ్ అప్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకునేసి, ఇది 2 స్టాండర్డ్స్ తర్వాత సిల్క్ థ్రెడ్ ఉన్నాయి కదా, 2 తీసుకున్నాం కదా, ఆ 2ను యాడ్ చేసుకునేసి మరొకటి దానికి 2 to 4 స్టాండర్డ్స్ మళ్ళీ రౌండ్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేయనవసరం లేదు, 30 టైమ్స్ అనేది ఆల్రెడీ ఫస్ట్ మనము కౌంట్ చేసినాం కాబట్టి 30 టైమ్స్ రౌండ్ అప్ చేసుకునేస్తే అప్పుడు 4 స్టాండర్డ్స్ అవుతుంది. మరొకసారి ఈ 4 స్టాండర్డ్స్ 2 సిల్క్ థ్రెడ్ ఉన్నాయి కదా, అవి తీసుకునేసి ఈ 4 ఈ 2 కలిసి 6 స్టాండర్డ్స్గా మళ్ళీ ఒక 30 టైమ్స్ రౌండ్ అప్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటే, అంటే 6 స్టాండర్డ్స్ థ్రెడ్ తీసుకునేసి మనము ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి ఉండేదా ఒక 3 టైమ్స్ రౌండ్ అప్ చేసుకునేసి క్లాత్కు మనము కుట్టుకోవాలి. క్రోషా నీడిలు 10 నెంబరు ఈ విధంగా తీసుకునేసి, అంటే క్లాత్లో ఉండి నీడిల్ను దింపి మనము థ్రెడ్కు కింది వైపు నుండి నీడిల్ను తీసుకునేసి పైకి రౌండ్ అప్ చేసుకునేసి క్లాత్లోకి తీసుకుంటే ఒక రింగ్ లాగా వస్తుంది. ఈ విధంగా నాటేసేసుకునేసి మనము కటర్తో కట్ చేసేసి అక్కడ థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది జారిపోకుండా ఫెవికల్ అనేది మనం స్టిక్ చేసుకునేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ నాటేసుకునేసి మనము చేసాం కదా, తర్వాత మళ్ళా నీడిల్ను క్లాత్లో ఉండి థ్రెడ్కు కింది భాగం నుండి తీసుకునేసి పైకి రౌండ్ అప్ చేసేసి మళ్ళీ క్లాత్లోకి తీసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. తర్వాత మళ్ళీ నీడిల్ను థ్రెడ్ కింది భాగం నుండి పైకి రౌండ్ అప్ చేసుకొనేసి మనము రౌండ్ అప్ చేసి తీసినాం కదా, అక్కడ రింగ్ లాగా వచ్చింది కదా, దానిలో నుండి తీసుకున్నామంటే అక్కడ లాక్ చేసినట్టు అవుతుంది. తర్వాత చైన్ స్టిచ్ వేయాలి. చైన్ స్టిచ్ అనేది ఒక 5 వేసుకోవాలి. నేను ఫస్ట్ చెప్పాను చూడండి, ఆ విధంగానే నీడిల్కు కింది భాగం నుండి థ్రెడ్ని తీసుకునేసి రౌండ్ అప్ చేసుకునేసి ఈ విధంగా 5 చైన్ స్టిచ్ వేసుకునేసి మరొకసారి లాక్ చేసుకోవాలి. అట్లాగా నేను 4 టైమ్స్ చేసినాను చూడండి. ఫస్ట్ మనకు క్రోషా వర్క్ అనేది రావాలంటే ఫస్ట్ ఈ చైన్ స్టిచ్ అనేది మనము నేర్చుకోవాలి. తర్వాత సింగిల్ క్రోషా, డబుల్ క్రోషా అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనము ఈ చైన్ స్టిచ్ అనేది చేసుకునేది అంటే చైన్ స్టిచ్ అనేది మనకు రావాలి. తర్వాత లాక్ చేసేది ఈ విధంగా చూడండి, 5 టైమ్స్ చైన్ వేసాం కదా, తర్వాత క్లాత్లోకి నీడిల్ను దింపుకుంటూ చైన్ స్టిచ్లో ఉండి మన ఫింగర్ చుట్టుకున్నామే ఆ థ్రెడ్ కింది భాగం నుండి నీడిల్ను రౌండ్ అప్ చేసుకునేసి మళ్ళా క్లాత్లో తీసుకునేసి అక్కడ లాక్ చేసేస్తే ఈ విధంగా చైన్ స్టిచ్ లాక్ చేసేది వచ్చిందంటే మనకు సింగిల్ క్రోషా, డబుల్ క్రోషా అనేది కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత థ్రెడ్ని పైకి తీసుకునేసి నీట్గా కట్ చేసేయాలి. అదేనేది థ్రెడ్ అనేది ఊడిపోకుండా అక్కడ కూడా ఫెవికల్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి. ఈ విధంగా చైన్ స్టిచ్ లాక్ చేసేది నేర్చుకున్నాక దీనికే మనము టజల్స్ అనేది కుట్టుకోవచ్చు. ఒక దాంట్లో టజల్స్ ఒకటి గ్యాప్ ఇచ్చి మరొకటి అలాగా కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. అది కూడా మరొక వీడియోలో ఒక బీటు పెట్టి తర్వాత చైన్ స్టిచ్ తర్వాత టజల్ అనేది అది కూడా చూపిస్తాను. సింగిల్ క్రోషా అనేది తర్వాత బీట్ యూజ్ చేసి ఏ విధంగా కుట్టేది అది చూపిస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.